అందరికీ నమస్కారం. నేను మీ కొల్ల జయరాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తూ, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ కూటమి ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించడంలో సక్సెస్ అయింది. మొన్న డీఎస్సీ, ఈ రోజు కానిస్టేబుల్ నియామకాలు దీనికి ఉదాహరణ. 5,757 నూతన కానిస్టేబుల్‌ను నియమిస్తూ వారికి నియామక పత్రాలను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ వారు మరియు వివిధ శాఖలకు సంబంధించినటువంటి మినిస్టర్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు పాల్గొనడం జరిగింది. అయితే ట్రైనీ కానిస్టేబుల్ కు మునుపెన్నడూ లేని విధంగా భారీగా స్టైఫండ్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న ట్రైనీ కానిస్టేబుల్ కు రూ. 4,500 నుండి రూ. 12,500 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైన పోలీస్ శాఖ వారు ట్రైనీ కానిస్టేబుల్ హర్షం వ్యక్తం చేశారు. ట్రైనీ కానిస్టేబుల్ కుటుంబాలు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. పోలీస్ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పోలీసుల పని ఒత్తిడిని ప్రభుత్వం గుర్తిస్తూ వసతి, కుటుంబం భద్రతపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ట్రైనింగ్ కానిస్టేబుల్ కు ఈ భారీ స్టైఫండ్ పైన ఇప్పటి వరకు ప్రజల్లో కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులపై మరియు స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది. 11,639 పోలీస్ శాఖకు సంబంధించిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయాలని హైకోర్టు సూచించగా దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా స్పందించింది. 11,639 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల విషయంలో 65% పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేస్తామని వాటి కొత్త రూల్స్ ను సవరించారు. పోలీస్ స్టేషన్ కు కొత్త వాహనాలు అందిస్తామని హోమ్ మినిస్టర్ అనిత గారు తెలియజేయడం జరిగింది. దీంతో వేగవంతమైన పోలీస్ సేవలను అందుబాటులో తీసుకొస్తున్నామని హోమ్ మినిస్టర్ అనిత గారు తెలియజేయడం జరిగింది. శాంతి భద్రత పైన ప్రభుత్వం వైఖరి ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందని తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ రౌడీయిజానికి ఏపీలో చోటు లేదు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. కఠిన చర్యల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవచ్చని మరియు బలోపేతం చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. లా అండ్ ఆర్డర్ మెరుగుదల, వేగంగా స్పందించే పోలీసింగ్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా భద్రతను మెరుగుదల చేయాలని పోలీస్ శాఖ వారికి తెలియజేయడం జరిగింది. నిజాయితీగా, ధైర్యంగా పనిచేయాలని, రాజకీయ ఒత్తిడికి లొంగకుండా పనిచేయాలని పోలీస్ శాఖ వారి పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. మహిళలు మరియు పిల్లల రక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషించాలని, నేరాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని, రోడ్డు భద్రత వంటి ప్రజా సమస్యలను వినిపించగా ప్రభుత్వం వెంటనే స్పందించింది కూడా. ఇదే కార్యక్రమంలో ఒక కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని తెలియజేయడంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తక్షణమే ఆ రోడ్డు సంబంధించిన నిధులను కూడా మంజూరు చేసింది. కార్యక్రమం ఏదైనా సమస్య ఉంది అంటే తక్షణమే స్పందిస్తున్న కూటమి ప్రభుత్వం. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం. మరొక వైపు నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా విశ్రాంతి లేకుండా తక్షణమే సమస్యలు ఉన్న ఎడల వెంటనే స్పందించి వాటికి సానుకూలంగా స్పందిస్తున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా శాంతి భద్రతల పైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారికి తెలియజేయడం జరిగింది. పోలీస్ శాఖ అనేది ఒక ఉద్యోగం, సేవాభావంతో చేయవలసిన బాధ్యత వృత్తిని, ప్రజల విశ్వాసం పొందడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పోలీసు బలగాన్ని బలోపేతం చేస్తూ యువతకి ఉద్యోగాలు, ప్రజా భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిపైన ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మునుపెన్నడూ లేని విధంగా ఈ స్టైఫండ్ పెంపుదల మరియు ఈ కానిస్టేబుల్ నియామకాల వలన చాలా కుటుంబాలలో వెలుగులు ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.